నెలల తర్వాత బండి నడిపితే ఏమన్నా ఫీల్ ఉందా? ఇది నిన్న ఇక్కడ ఒక వర్క్ చేయడానికి ఒక అతను వచ్చిండు. ఆయన ఏమంటాడు, డైరెక్ట్ అన్న బండి నడుస్తలేదా అన్నాడు. పెద్ద పేలుగా పట్టుకుని దిగుతున్నా. ఫస్ట్ ఫైనల్ తీసుకున్నా. దీని ప్రైస్ మనకి 3 months నుండి బైక్కి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, ఓవర్ హీటింగ్ ఒకటి అవుతుంది బ్యాటరీ, అది ముందే కొత్తది వేయించిన. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంది, మేజర్గా ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు ఆఫ్ అయిపోతుంది. బట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ కాకపోతే ఇబ్బంది అవుతుంది. హైదరాబాద్లో ముందే చాలా ట్రాఫిక్ కదా. సో అందుకని చెప్పేసి ఒక పెద్ద పేలుగా పట్టుకుని దిగుతున్నా ఫస్ట్. ఎందుకంటే దుమ్ము చూసిరు కదా రీల్లో. సో ఆ దుమ్మంతా క్లియర్ చేయాలంటే ఒక పెద్ద పేలుగా కావాలా. మినిమం 5-10 minutes కంటే ఎక్కువ పడుతుంది. 20 minutes కూడా పట్టవచ్చు. సో అదంతా క్లీన్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంది అనేది ఫస్ట్ ఒకసారి షోరూమ్కి పోదాం. షోరూమ్కి అయిన తర్వాత మనకు తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్ అనేది. సో ఫస్ట్ బండి క్లీన్ చేస్తా. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్తాం. ప్రజెంట్ మన బండి కండిషన్ ఇట్లుంది. ఎంత ఘోరంగా అంటే లిటరల్లీ చెప్తున్నా, ఇది నిన్న ఇక్కడ ఒక వర్క్ చేయడానికి ఒక అతను వచ్చిండు. ఆయన ఏమంటాడు, డైరెక్ట్ అన్న బండి నడుస్తలేదా అన్నాడు. లేదన్నా, నేనే ఇంటికి పోయినా 3 months అవుతుంది. సో చిన్న ప్రాబ్లం ఉందని మా వాళ్ళని కూడా తీయకూడదు అని చెప్పినా, ఇబ్బంది అవుతుందని చెప్పి. సో ఓవరాల్గా ఇది బండి కండిషన్. దోమలు అయితే పుట్టలు తయారైనాయి ఇక్కడ. దీన్ని ఇప్పుడు మంచిగా నీట్గా కడుక్కొని పోతా. దీన్ని ఇద్దరే తీసుకపోతే, ఏంది తమ్ముడు బండి నడుపుతున్నావా, బండి మీద కొంచెం కూడా ఇది లేదా అంటాడేమో. రైట్, ఇదంతా క్లీన్ చేసేసి స్టార్ట్ అయ్యాం. ఇక జస్ట్ మీకు ఒకసారి దీని అవతార్ చూపిద్దామని మొత్తం క్లిప్స్ తీసిన. బండి కడిగిన తర్వాత కాదు, తుడిచిన తర్వాత ఇట్లుంది. మొత్తం ఏం చూడలే, నార్మల్గా తుడిచిన. ఎందుకంటే మరి ఘోరంగా ఉండేది. చూసేటోడు నీ అమ్మాయి బండి నడుపుతుండా లేకపోతే ఏదో పేరుకు నడుపుతుండా అన్నట్టు ఉంటుండే. ఆల్మోస్ట్ అన్నీ తీసిన ఇదైతే. బట్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ చూడు మరకలు ఘోరంగా ఉన్నాయి, పోతలేవు. ఎక్కడికి అయిన తర్వాత అంతా నీట్గా చేపించి వాష్ చేపిస్తా. చలో స్టార్ట్ అయ్యాం. ఇక 3 నెలల తర్వాత బండి నడిపితే ఏమన్నా ఫీల్ ఉందా? లిటరల్లీ చెప్తున్నా. రోజు ఇంటికాడ ప్యాషన్ ప్రో నడిపేది మాది. దానికి దీనికి ఇట్లా తింపుతేనే ఫ్రీగా పోతుంది. మజా ఫీల్ ఉంది. మస్తు రోజులైంది బండి తీయక. స్మూత్ వెళ్ళిపోతుంది. స్టిల్ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నీ చేయించుకొని స్టార్ట్ అయ్యాం. ఇక ట్రాఫిక్ అంటారా, దీనికి సావరాదు అనుకోర్రి. ఇంటికాడ బంకులలో రప్పన కొట్టించుకొని వెళ్ళిపోయేది. ఒక్క బండి కూడా కనవాడు. ఈడ మాత్రం పెద్ద లైన్. దీనికి ఇప్పుడు జస్ట్ ఒక 150 అట్లా కొట్టిపిస్తా. ఎందుకంటే ఆ షోరూమ్లో ఇచ్చినామనుకో మొత్తం బిస్కెట్ అవుతుంది, తీసి పడేస్తారు. తెలిసిందే కదా మన దగ్గర థింగ్స్. తక్కువనే పోసి అయిన తర్వాత ఫుల్ ట్యాంక్ చేయించుకుంటామంటే సెట్. మొత్తం ట్రాఫిక్. ఫస్ట్ రోజే బుక్ అయ్యేటోడిని ట్రాఫిక్ పోలీసు చలాన్ కొట్టేటోడు. బట్ హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలంటే పక్కకే ఉంటుంది షోరూమ్. మళ్ళీ ఇట్లా బండి ఆడ పెట్టేసి ఫ్రెండ్తో వచ్చాడు కాబట్టి అందుకే పెట్టుకోలేదు. లేదంటే మ్యాక్స్ హెల్మెట్ వాడుతూ ఉంటుంది. ఎందుకంటే తీసుకొని కూడా నచ్చి పెట్టినా మనం పోయి పడ్డా కూడా గంగలు కలుగుతాం. సో హెల్మెట్ అనేది నష్టం, కాకపోతే పక్కకే కాబట్టి తీసుకురాలి. పడేది చాలా ఫస్ట్ రోజు. అమ్మ బండి చేపియాలని ఇంట్రెస్ట్ పోయేది నాకు. ఇక కేపీహెచ్బి ఏరియా ఇది. ఊరికనే చెప్పిన ఏరియా పేరు చెప్పాలని. సర్వీసింగ్ దగ్గరికి వచ్చినాం కదా, ఆడ ఏమంటారు రాలేడు అన్న. ఒక 10-15 నిమిషాలల్లా అబ్బాయిని పంపుతున్నాడు. గ్యాప్లో ఎట్లాగో పొద్దునే కాబట్టి టిఫిన్ అనే చేసేద్దాం, ఆ టైం కవర్ అయిపోతుందా అని వెళ్తున్నాం. టిఫిన్ చేసి ఇంకా పోయిన తర్వాత ప్రాబ్లం తెలుసుకోవాలి. ప్రాబ్లం ఏదైనా సరే పైసలు తక్కువ అయితే మంచిది. తక్కువనే కావాలని కోరుకోవాలి. లేదంటే అది ఇంత పొడుగు పెట్టింది అనుకో, లేని బాధ. ఇప్పుడు చేపించుడే తప్పది. మరి తక్కువ అయితే మంచిది. అంతే. ఇక చేపించేటానికి తెలిసి ఉంటారు కదా, ఆ స్టిచ్ నోస్ గుడ్ పెయిన్ అని. మనం ఒక దోశ, మా వాడు మంచిగా ఉన్న లేకుండా బోండాలు తిని వస్తాడు. బోండాలు తినకరా అంటే తింటాడు. మనం దోశ ఇడ్లీ తినాలా కానీ ఇక తిందాం అప్పుడప్పుడే. ఇక టిఫిన్ చేసి బోండా ఇస్ ద వన్ ఆఫ్ టిఫిన్ సెంటర్లో గుర్తుపెట్టుకోరి. చూద్దాం టేస్ట్ ఎట్లా. నేను హైదరాబాద్లో హేట్ చేసే మోస్ట్ వరస్ట్ థింగ్ ఏంటంటే ఈ ట్రాఫికే. ఈ ట్రాఫిక్ చేయబట్టి బయటకు వెళ్ళబుద్ధి కాదు, ఆఫీసు కూడా పోబుద్ధి కాదు. లిటరల్లీ మైండ్ పోతుంది, హెల్త్ కోమా చచ్చిపోయినా కంటిన్యూ పడిపోతాం ఈ ట్రాఫిక్లో తిరుగుతుంది. లిటరల్ చెప్తానాక అంత ఘోరం ఇది. ఏరియా తిరిగినా అమీర్పేట్
అమీర్పేట పోయినాం, బేగంపేట్, రసూల్పుర, ప్యారడైజ్. నార్మల్ ఇది మంచి హెల్మెట్ తీసుకుందామని వచ్చినాయి ఇక డైలీ వ్లాగ్స్ కంటిన్యూ అవుతాయి కాబట్టి. ఒక్క టోపీలు లేవు 10 అవుతున్నా కూడా. అట్లా ఉంటుంది మనది. తిరిగి ట్రాఫిక్లో బాధరా అంటే చూడరా నువ్వు బాధ అన్నట్టుంది నాకు. బందే ఉంది, ఏంలే ఆన్లైన్ ప్రిఫర్ చేస్తా. లేదంటే సాటర్డే సండే బందే కాబట్టి మళ్ళీ ఒకసారి రావడానికి ట్రై చేస్తాం. ఇక ప్రజెంట్ బైక్ పని అన్న కంప్లీట్ చేసుకొని పోదాం ఇక. రైట్ మళ్ళా వేరే ఉంది ఇది. సో ఫైనల్లీ చాలా వరకు లెంకినా నేను. ఏంటంటే లిటరల్లీ 4-5 ఏరియాలు ముందు చెప్పినట్టు. ఫైనల్లీ ఇది తీసుకున్నాను నేను యాక్సర్లో. మనకి ఎంత ప్రైస్ పడ్డది అనేది చెప్తా. దానికంటే ముందు ఏంటంటే ముందు తీసుకున్న హెల్మెట్ మొత్తం పాడైపోయింది. సో ఇప్పుడు ఇది తీసేసుకున్నా. చూసుకోవచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్మెట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. యాక్సర్ అయితే ఎక్కువ కలెక్షన్ ఉంది. సో నాకు నచ్చింది అయితే ఇది, ఎందుకంటే మన NS200కి ఈ కలర్ బరాబర్ మ్యాచ్ అవుతుంది. సో 2 పైన, ఇంకోటి ఏంటంటే హెడ్ మీద ఇది ఉంటే ఏంటంటే లైక్ మనకు మంచి అనిపిస్తుంది, చూసేవాళ్ళకి కూడా అరే భలే ఉందని కొంచెం అట్రాక్షన్ అవుతుంది. అప్పుడే కదా మన పేజ్ ఉందని తెలిసేది. సో ఫైనల్ ఇది తీసుకున్నా. దీని ప్రైస్ మనకి 4500 పడ్డది. ఇది పెట్టుకొని నెక్స్ట్ దీనికంతా GoPro అవన్నీ సెట్ చేసి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఏందనే చూపిస్తాను. సో మీరు చూసుకోవచ్చు మస్తు పెద్ద ఉంది ఆడికి ఈడికి. ఓ అంత నుంచి ఇక్కడ వరకు. లొకేషన్ ఎక్కడ అంటే ఎగ్జాక్ట్ ఇక్కడ పిల్లర్లు ఉన్నాయా అమీర్పేట్, అక్కడ దాని ముందట చౌరస్తా టైప్ ఉంటుంది అది మెట్రో. దీని రైట్ సైడ్ ఇటు నుంచి పిల్లర్ నెంబర్ వచ్చేసి మీకు 1043కి రైట్ సైడ్ టువర్డ్స్ పంజాగుట్ట. ఓకే సో రైట్. ఎండలు ఎంతన్నా తిరుగు. నిమ్మ సోడా లైక్ గ్లాసులలో ఉన్నది కాదు, నిమ్మకాయ కట్ చేసి ఇస్తాడు చూడు, అది తీసుకొని తాగినప్పుడు వచ్చేసి మామూలుగా ఉన్నది. పానాలు పడతాయి. అరే అమ్మతోడు, ఇందాక అమ్మతోడు అని ఎందుకన్నా అంటే నేను స్వీట్ సాల్ట్ తాగుతా, స్వీట్ సాల్ట్ అని చెప్పలే. ఆయన ఓన్లీ సాల్ట్ ఇచ్చిండు, నోట్లో పోసుకోగానే నాకు ఎట్లనే అయిందంత. మళ్ళీ స్వీట్ సాల్ట్ లాస్ట్ పోసిండు ఆయననే. మీ అమ్మ నా బాధ అని చెప్పుకోవాలి అర్థమవుతలేదు గైస్, లిటరల్ చెప్తున్నా. 10 నిమిషాల నుంచి డోర్ కొడితే వాడు నైట్ షిఫ్ట్ పన్నాడు లేస్తలేడు. వాడు ఇంకొక గంట తీయకుండా నాకు పోయేదేం లేదు. యూరినేషన్ మామూలుగా లేదు. ఆల్మోస్ట్ అర్ధగంట నుంచి ఇది చేసుకుంటూ వచ్చిన యూరినేషన్. వీడికి వచ్చినాక వీడి తీస్తలేడు. ఇదేం ఊరు కాదు, ఏదన్నా పక్కలో పోదామంటే ఏంద్రా నాకు ఈ టార్చర్. కొట్టి చేస్తున్నా. అజయ్ అరే నీ అబ్బా ఉన్నావా, చచ్చిపోయినావా? 20 నిమిషాలు అవుతుంది వాడిని ఇలబట్టి. వాడు అబ్బా వాడి ఈ రూమ్లో లాకేసుకున్నావు అన్నట్టున్నావు లోపల. ఎంతవరకు నేను వాడతలేదు దానికి. కిందనేమో కింద మీద అవుతుంది. చి ఫైనల్లీ రూమ్కి వచ్చేసినాం గైస్. ఫస్ట్ పని అని చచ్చిన వాడు ఇంకా లేవలేడు. లిటరల్లీ అర్ధగంట ఎంత సౌండ్ చేసినా అంటే గోడలు గుద్దినా, తలుపులు గుద్దినా, దాన్ని ఏమంటారు టింగ్ 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 కొట్టి సచ్చిన. అమ్మ ఓ పక్క వర్క్ ఉంది, ఓ పక్క కిందికి వెళ్ళి జలపాతం జల. సో ఫైనల్లీ వచ్చిన. సో అదంతా పక్కన పెడితే హెల్మెట్ తీసుకున్నాం కదా. సో హెల్మెట్ అయితే తీసేసుకున్నా. బైక్ ఎంత అవుతుందో చూడాలి. ఇంకా 2 ఇష్యూస్ ఉన్నాయని చెప్పిన. మధ్యలో ఆగిపోవడం అప్పుడప్పుడు ఉండే, ఇప్పుడు ఆగలేదు. బట్ చెప్పిన మళ్ళీ రేజ్ అవుతుందేమో అని. నెక్స్ట్ ఇంకోటి మనకి ఏది మర్చిపోయినా, ఏదైనా ఏమో గుర్తు వస్తలేదు. సారీ గుర్తొచ్చింది, ఇదే బ్యాటరీ ఓవర్ హీట్ అవుతుందని చెప్పినా. 2 చెప్పినా, చెక్ చేసి చెప్తా అన్నాడు. సో అది అయిన తర్వాత ఎంత బిల్ అవుతుందో తెలియదు. ప్రజెంట్ అయితే మన దీని ప్రైస్ మీకు ఆల్రెడీ చెప్పేసిన. అది అయిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తా. అండ్ స్టే ట్యూన్డ్, అప్కమింగ్ వీడియోస్ బెస్ట్గా వస్తాయి. GoPro వ్యూస్, ఐఫోన్ షార్ట్స్ ఇది. అండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫీస్ వర్క్ ఎట్లుంటుంది, నేను ఎట్లా గ్రో అయినా నా లైఫ్లో, ఎంత స్ట్రగుల్ ఉన్నా సరే మనం అనుకుంటే మనం చేయగలుగుతాం అనేది నేను మీకు రియల్ లైఫ్లో చూపిస్తా. దాన్ని చూసి 1%
దాన్ని అర్థం చేసుకొని వాళ్ళ ఫ్యామిలీని బెటర్ చేసినా నాకు హ్యాపీ. అండ్ సపోర్ట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుకెళ్తూనే ఉందాం. థ్యాంక్ యూ.